నమస్కారం. N99 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపం, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ. ఏపీకి కొత్తగా ఇచ్చిందేమీ లేదన్న ఏపీ సీఎం, నీతి ఆయోగ్ మీటింగ్ తర్వాత కీలక వ్యాఖ్యలు. సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్, తిరస్కరించిన అక్బరుద్దీన్ ఓవైసీ. తెలంగాణకు రెయిన్ అలర్ట్, ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు. గోదావరిలో వరద ప్రవాహం భయపెడుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదిలో వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల వాసులను హెచ్చరించారు. అలాగే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. కల్వర్ట్లు, కాలువలకు దూరంగా ఉండాలంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరోవైపు పోలవరం ముంపు మండలాల్లో మంత్రుల బృందం పర్యటించింది. వరదలు తగ్గిన తర్వాత ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువన ఉన్న రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద పెరుగుతోంది. శనివారం ఉదయం నుంచి గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం 53 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. వరద ప్రవాహం పెరగడంతో కోనవరం, విఆర్పురం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అటు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 13.75 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. దీంతో 13 లక్షల క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది. అలాగే కాలువలు, కల్వర్ట్లకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించింది. గోదావరి దిగువనకు రావడం జరుగుతున్నది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర క్రమేపీ గోదావరి వరద నీటి మట్టం పెరగడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర చూస్తే 15.20 అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగుతుంది. ఇది మరింత కొద్ది వరకు కూడా పెరిగి తర్వాత తగ్గుముఖం పడుతుంది. అంటే ఎగువ ప్రాంతాల్లోని వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎగువ ప్రాంతాల్లోంచి వచ్చే వరద నీరంతా కూడా తగ్గుతుందో ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కూడా మరో కొంతవరకు కూడా పెరిగి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. ఏపీ రాజధాని అమరావతికి 15,000 కోట్లు కేటాయింపు, బీహార్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు 26,000 కోట్లు బడ్జెట్లో కేటాయించడంతో ఈ విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఇండియా కూటమి నేతలు దీనిపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్రం సీతకన్ను వేసిందంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి కొత్తగా ఇచ్చింది ఏమీ లేదని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. దీనిపై కావాలని రాజకీయ చేయడం తగదని చంద్రబాబు అన్నారు. ఏపీకి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నాశనమయ్యాయన్న చంద్రబాబు వైసీపీ పాలనలో రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోయాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై నమ్మకంతోనే ఏపీ ప్రజలు ఎన్డీఏ కూటమికి ఓట్లేసి గెలిపించారని చెప్పారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన వలన ఏపీ నష్టపోయిందన్న చంద్రబాబు దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా కారణమని ఆరోపించారు. పునర్నిర్మాణం కోసం కేంద్రాన్ని సహాయం అడుగుతున్నామని, పాత బకాయిల్ని చెల్లించాలని కోరుతున్నట్లు చెప్పారు. కేంద్రం కొత్తగా ఇచ్చిందేమీ లేదన్న ఏపీ సీఎం చంద్రబాబు అనవసరంగా రాజకీయం చేయొద్దని సూచించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో తన మార్పు చూపిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా 5 ముఖ్యమైన శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ తన దృష్టికొచ్చిన సమస్యలను, ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తూ మన్ననలు అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం తన కార్యాలయానికి వచ్చిన వినతులు, ఫిర్యాదులను పవన్ పరిశీలించారు. వాటి పరిష్కారంపై అధికారులతో చర్చించారు. ఈ క్రమంలోనే తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి వచ్చిన ఓ ఫిర్యాదు పవన్ ను కదిలించింది. వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఏరు దాటేదాకా వాడ మల్లన, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన. రాజకీయ నేతల తీరు ఇలాగే ఉంటుంది. ప్రచారం సమయంలో ఓట్ల కోసం అనేక మాటలు చెప్పే నేతలు ఆ తర్వాత వాటిని మర్చిపోతూ ఉంటారు. అలాగే పరిష్కరిస్తామంటూ ప్రజల నుంచి అర్జీలు తీసుకునే నేతలు వాటిని ఏమాత్రం చూస్తారనేది డౌట్, అనుమానమే. కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ విషయంలో తన రూట్ సెపరేట్ అని నిరూపించుకున్నారు. తన కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీని పరిశీలిస్తూ వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. ఈ లేఖతో పాటుగా యువకుల వివరాలు, బైక్ మీద తిరుగుతున్న ఫోటోలను, నంబర్ ప్లేట్ల వివరాలను సైతం పవన్ కళ్యాణ్కు పంపించారు. హెచ్చరిస్తే బెదిరింపులకు దిగుతున్నారని, మహిళా ఎస్ఐని సైతం వేధించారని పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేశారు. మరోవైపు వెంకటగిరి వాసుల ఫిర్యాదుపై పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. తిరుపతి ఎస్పీ సుబ్బారెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఎన్టీఆర్ కాలనీ నుంచి వచ్చిన సమస్యను తక్షణమే పరిష్కరించాలని, ఆడపిల్లలను, మహిళలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. పోలీసులు కూడా దీనిపై దృష్టి సారిస్తామని పవన్ కళ్యాణ్కు తెలిపారు.
4 days back, sir, because that 6th line, one of the person in 6th line, sir, NTR colony complained, sir. Already we have taken these two guys to the police station and physically counseled and already given warning and ఒక మోటార్ సైకిల్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ దొరికి దానికి ఇమ్మీడియట్ గా ఈ సైలెన్సర్ కూడా చేశారు సార్. రెండోసారి ఇప్పుడు మళ్ళీ పంపిస్తున్నారు సార్ యాక్చువల్లీ. నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్. ప్లీజ్ కాంటాక్ట్ ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్. ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్. అదర్వైజ్ థ్యాంక్ యూ. సైలెన్సర్ ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఓకే. ఏమన్నా ఇక్కడ మీకు దీనివల్ల ఏమన్నా ఇంకా ఉందంటే ముందుకు రండి. ఏమన్నా మీరు ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఇది చేస్తూ ఉన్నారా? ఏదన్నా సీట్ చేసినట్టు ఏం లేదు. ఇక్కడ ఈ వీధిలో కానీ ఏదన్నా మీరు ర్యాష్గా బండి స్పీడ్గా తోలినట్టుందా, లేదు ఎవరికన్నా ఏదన్నా అసభ్యంగా మాట్లాడినట్టు కానీ ఏదన్నా ఎవరన్నా అసభ్యంగా కామెంట్ చేసినట్టు కానీ ఉందంటే మాత్రం మీ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. అలాంటి ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి. వీధిలో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మాకు తెలియదు వస్తుంది కాబట్టి అందుకనే మీ అందరిని పిలిపించి మీ ముందే వీళ్ళని అడగడానికి కారణం. ఎందుకంటే ఏదన్నా మీరు ఇదిగానే ఈ వీధిలో మళ్ళీ ఏదైనా స్పీడ్గా బండి పోతా లేదు ఎవరికన్నా ఏదన్నా కామెంట్ చేసినట్టు ఉన్నా కానీ మీ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. చెప్తున్నా వేరే సైలెన్స్ ఏమన్నా పెట్టున్నా కానీ ఊరుకునేది ఉండదు. ఏమన్నా వచ్చారా ఎవరన్నా అదొకలా ఉన్నది. మీరంతా కంట్రోల్ పెట్టుకోండి. మీరు అందరు ఇచ్చినా కూడా ఒక భయం ఉన్నా సార్. ఎందుకు చూడండి వాళ్ళు ఎంత 10 మంది కలిసినారు సార్. కాయలు మదర్శవంతకాయలు రైతులకాయలు వీళ్ళు ఒక బండి వాళ్ళు బండికి రావడం సార్. ఆడపిల్లలు కాలేజీ పక్కన వాళ్ళు వెంబడించడము, బస్సులు వెంబడించడము, ఫోన్లు చేయడము చాలా రిస్క్ సార్. ఇతను కూడా సార్ ఇతను బస్సులు వెంబడిస్తున్నాం సార్. నేను 4 సార్లు చూశాను. ఆడపిల్లలు చదువుకొని పోయే వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ సార్. చాలా డిస్టర్బెన్స్ సార్. చాలా డిస్టర్బెన్స్ సార్. సార్ కూడా పంపిస్తా ఉన్నాము. వీళ్ళు మూడో లైన్లోనే వెళ్తారు. వచ్చినట్టున్నా కానీ మీరు మాకు చెప్పండి. అందుకే చెప్తా ఉన్నాను నేను అదే చెప్తున్నాను. చిన్న బిడ్డలు బైక్ లో పోతుంటే మీ వీధిలోనే వెళ్ళండి, మీ వీధిలోనే రండి. వీధిలో మీ బంధువులు ఎవరన్నా ఉన్నారనుకుంటే అప్పుడు మీరు సైలెన్స్ రండి. ఇబ్బంది ఏం లేదు. మీరు ఇబ్బంది అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై ఆర్టీసీ అధికారులు అధ్యయన నివేదికను సిద్ధం చేశారు. ఈ పథకం వల్ల ఏపీఎస్ఆర్టీసీకి నెలకు 250 కోట్ల వరకు భారం పడుతుందని అంచనాకొచ్చారు. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతుండటంతో వాటిని పరిశీలించారు. ఏ బస్సుల్లో ప్రయాణం ఉచితం, ప్రభుత్వం నుంచి చెల్లింపులేలా తదితర వివరాలను అధ్యయనం చేశారు. సోమవారం ఆర్టీసీ రవాణా శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై కీలక చర్చ జరగనుంది. దీంతో అధికారులు ముందుగా నివేదికను రూపొందించారు. ఆర్టీసీలో రోజుకు సగటున 36-37 లక్షల మంది ప్రయాణిస్తుండగా వీరిలో 40% మంది మహిళల్ని అంచనా వేశారు. అంటే దాదాపు 15 లక్షల మందికి ఉచిత ప్రయాణం అమలు చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో ఓవైపు ఎడతెరిపి లేని వర్షాలతో వాతావరణం వణికిస్తుండగా మరోవైపు అసెంబ్లీలో నేతల కామెంట్లు, కౌంటర్లతో బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష నేతలకు మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి.
బడ్జెట్ మీద జరుగుతున్న చర్చ సందర్భంగా అధికార పక్షం మొత్తం ఒకవైపు, ప్రతిపక్ష పార్టీ నుంచి హరీష్ రావు ఒకవైపుగా మాటల యుద్ధమే నడిచింది. సభ మొత్తం హాట్గా జరుగుతున్న వేళ ఓ ఇంట్రెస్టింగ్ సన్నివేశం చోటు చేసుకుంది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. హైదరాబాద్లో మెట్రో విస్తరణ పనులపై మాట్లాడిన అక్బరుద్దీన్ ఓవైసీ పాత బస్తీకి మెట్రో రైలును విస్తరించాలని డిమాండ్ చేశారు. తమతో 9 ఏళ్ల పాటు కలిసి ఉన్న కేటీఆర్ తెస్తున్నామంటూ టైంపాస్ చేశారు తప్ప ముందడుగు వేయలేదని అసహనం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్కు మెట్రో కావాలని తానే డిమాండ్ చేశానని, ఆయనతో కలిసి ఢిల్లీ కూడా వెళ్లినట్లు వివరించారు. చివరికి పోరాడి తీసుకొచ్చామని, కానీ తన ప్రాంతంలోనే ఇప్పుడు మెట్రో సేవలు లేవని, ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదంటూ అక్బరుద్దీన్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో అక్బరుద్దీన్ ఓవైసీకి సమాధానం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి పాత బస్తీ మెట్రోకే ఎక్కువ నిధులు కేటాయించామన్నారు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో అదే మెట్రోలో వచ్చి పాత బస్తీలో ఓట్లు అడుగుతామని తెలిపారు. వీలైతే పాత బస్తీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని అక్బరుద్దీన్ రిక్వెస్ట్ చేస్తామని చెప్పుకొచ్చారు. అలా అయితే మరి నా పరిస్థితి ఏంటని అక్బరుద్దీన్ ప్రశ్నించగా అసెంబ్లీ సాక్షిగా బంపర్ ఆఫర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆఫర్పై స్పందించిన అక్బరుద్దీన్ ఓవైసీ తన పార్టీలో తాను సంతోషంగానే ఉన్నానని తెలిపారు. కొడంగల్ నుంచి పోటీ చేసే ఆసక్తి లేదని స్పష్టం చేశారు. పాత బస్తీలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు తక్కువ ఓట్లు వచ్చాయో దానిపై దృష్టి పెట్టాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 12 నుంచి 15 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని ఆశించానని, కానీ 8కే పరిమితమయ్యారని, అందుకు కారణాలేంటో బేరీజు వేసుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు. రేవంత్ రెడ్డి తనకు నిజమైన మిత్రుడంటూ చెప్పుకొచ్చారు అక్బరుద్దీన్ ఓవైసీ. अकबर साहब वो प्राइम मिनिस्टर है, ऐसा नहीं बोलना चाहिए. अकबर साहब आपके जुमले गलत है, डिमोनेटाइजेशन अच्छा है, ऐसा बोले केसीआर साहब. मुझे याद है आज वो भी. अकबर साहब आप बेफिक्र रहिए, एक भी पैसा हमारा नहीं जाएगा. और फिर 1-2 साल के बाद वही केसीआर साहब बोले गवर्नमेंट ऑफ इंडिया पैसे नहीं. आपने असेंबली में कहा था यहीं से, हाँ अकबर साहब छुक 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 चलेगी आपके पास, ना छुक छुक है ना कुछ है, कुछ भी नहीं है, नहीं चल रही है. केटीआर साहब बोलते थे अकबर भाई दे देंगे आपको, दे दिए जियो हो गया भाई काम, बोले नेक्स्ट उसमें ले लेंगे. होते होते साहब अब मैं बूढ़ा होने आ गया, सब व्हाइट बाल हो रहे हैं. అసెంబ్లీలో అక్బర్ సార్ చెప్తుంటే అందరు నవ్వుడే నవ్వుడు. ఇక ఇది నుండి రేవంత్ రెడ్డి సాబ్ హూ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. Yes, I want to come on record. Yes, I want to come on record. It is a very happy moment for me that my childhood friend is sitting there, sir. बच्चे क्या करेंगे, ये खाली फिरते रहते हैं. देखो एक बच्चा यहाँ है, एक बच्चा वहाँ बैठा है. అరే వా రేవంత్ రెడ్డి సార్ ఎప్పటికెళ్ళో నాకు దోస్తు సీఎం అవుడు ఫుల్ ఖుషిగా ఉందంటాండు. अब पिछले दोस्त को 10 साल देके ना, ये दोस्त को 4 साल समय दो. आपके चंद्रायन गुट्टा में मैं खड़े रहकर मेट्रो स्टेशन में आपको वोट मांगेंगे कि भाई इस बार चंद्रायन गुट्टा में कांग्रेस ओबीसी को आपको ज्यादा प्यार है. ओबीसी ఆ దోస్తుకు 10 ఏళ్ళు టైం ఇచ్చినా నాకు 4 ఏళ్ళు ఇస్తే చాలు ఓల్డ్ సిటీకి మెట్రో రైలు పక్కా తెస్తా అన్నాడు. बाबू देखो ये बनाना पड़ेगा, नहीं तो चरलापल्ली या नहीं तो चंचलगुड़ा में बैठना पड़ता बोल के मैं एल&टी कंपनी को सीधा बोल दिए. ఈడికే అయిపోలే నా కొడంగల్లో పోటీ చేయని అక్బర్ బాయ్కి ఆఫర్ ఇచ్చిండు. अगर कोडंगल से मेरा कांग्रेस के बी फॉर्म लिए तो अकबर साहब को जिताने की जिम्मेदारी मेरी है, मैं जिम्मेदारी लेता हूँ. हमारे भाई को हम डिप्टी सीएम बना लेके यहाँ पर बिठा के अच्छा जो बजट सैंक्शन है उन्हीं से बजट सैंक्शन करवा देंगे. I don't want to come to Kodangal, sir. చూస్తాంటిగా కాంగ్రెస్ మజ్లిస్ నడుమ దోస్తానా షురు అయినట్టే ఉంది. మేము హైదరాబాద్ ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని అబద్ధాలు చెప్పి మేము మోసం చెయ్యము. న్యూయార్క్ కరీంనగర్ని న్యూయార్క్ చేస్తా అని మేము చెప్పము. వరంగల్ని లండన్. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు నగరంలో తమ సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో నగరాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మూసీ నది ప్రక్షాళన, హైడ్రా, నగర సుందరీకరణ, గార్డెనింగ్ తదితర అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నగరానికి కొత్త రూపు తీసుకొచ్చే అంశంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ సిటీ సుందరీకరణ, పచ్చదనం పెంపునకు సంబంధించి మెరుగైన విధానాల రూపకల్పనపై ఓ కమిటీని ఏర్పాటు చేశారు. 2 ఐఏఎస్ అధికారులు, ఓ పురపాలక శాఖ ఉన్నతాధికారితో కలిపి కమిటీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మెరుగైన పద్ధతులను గుర్తించాలని కమిటీకి ఆమ్రపాలి దిశానిర్దేశం చేశారు. ఇవే కాకుండా నగరాభివృద్ధిపై మరో 2 కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో గల పార్కులు, నర్సరీలు, రోడ్ డైవర్షన్లు, ప్రధాన కూడళ్లు తదితర ప్రదేశాల అభివృద్ధికి ఎదురయ్యే సమస్యలను గుర్తించడం, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించాలని కమిషనర్ ఆమ్రపాలి మరో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కమిటీలో ఎల్బీనగర్ జెడ్సీ హేమంత్ కేశవ్ పాటిల్, చార్మినార్ జోనల్ కమిషనర్ టి వెంకన్న, జీవ వైవిధ్య విభాగం అదనపు కమిషనర్ సునందారాణి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం నేరం. అలా నడపడం వారి ప్రాణాలే కాకుండా రోడ్డుపై వెళ్లే వారి ప్రాణాలు కూడా ముప్పు తెస్తోంది.
పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి కేసులు బుక్ చేస్తున్నా కొందరు మాత్రం ఎటువంటి భయం బెరుకు లేకుండా చుక్కేసి బండ్లు నడుపుతున్నారు. ఇలా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇక అలా తాగి వాహనాలు నడిపితే శ్రీకృష్ణ జన్మస్థలమే. తాగి వాహనాలు నడిపే వారిని జైలుకు పంపనున్నారు పోలీసులు. హైదరాబాద్ నగర పరిధిలో ఈ నెల 12 నుంచి 26 వరకు పోలీసులు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో నగర వ్యాప్తంగా 2483 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 1543 మందిపై వేర్వేరు కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. మద్యం తాగి బండి నడిపిన 158 మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. 1 నుంచి 15 రోజుల పాటు న్యాయమూర్తి వారికి శిక్షలు విధించారు. 12 మంది డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేయమని న్యాయమూర్తి రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వీరికి 34,02,300 రూపాయల జరిమానా విధించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో అధిక శాతం 2 వీలర్ నడిపేవారే ఉంటున్నారు. 15 రోజుల వ్యవధిలో కేసులు నమోదు చేసిన వారిలో 2034 మంది అంటే 82% 2 వీలర్ నడిపిన వారే ఉన్నారని అదనపు సిపి విశ్వప్రసాద్ వెల్లడించారు. 97 మంది వాహనదారులో బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ రికార్డు స్థాయిలో నమోదైనట్లు చెప్పారు. 30 mg/100 ml ఉండాల్సిన BSE 200 mg దాటుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విపరీతంగా మద్యం సేవించి రోడ్డు ప్రమాదాల కారణం కావద్దని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు మద్యం తాగడం వల్లే జరుగుతున్నాయన్నారు. ఎవరైనా మద్యం సేవిస్తే సురక్షితంగా తమ ఇళ్లకు చేరేందుకు ప్రజా రవాణా క్యాబ్లను వాడాలని కమిషనర్ సూచించారు. తాగుతున్న వాళ్ళు పర్మిట్ రూమ్ లో పెగ్గేస్తున్న వాళ్ళు జర మంచిగినూరులో సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ లు జోరైనాయి. 10 రోజులనే 1614 మందిని దొరకబట్టిండ్రు. మరి అంటే దినం 160 మంది. అందులో ఎక్కువ మటుకు 2 పైల బండ్లోళ్ళే 1346 మంది సుక్కేసి బండి కిక్కు కొడితే కిక్కు మీటర్ కడ బుక్ అయ్యిండ్రు. ఏమున్నది ఫైన్ కడితే కథం అని అంటున్నారులే. కానీ 55 మంది జైలుకు పోయినరు. చూసుకోండి జరా. బిర్రుగా దాయిన కొందరు 15 రోజులలో జైల్లో చిప్పకూడు తింటున్నారు. ఇంతటి ఉత్తములు రోడ్ల మీద తిరిగితే ఎట్లని 8 మంది డ్రైవింగ్ లైసెన్స్. చార్మి సోషల్ మీడియాలో మరీ అంత యాక్టివ్గా ఏమీ ఉండదు. తమ సినిమాల అప్డేట్లు మాత్రం ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు డబుల్ స్మార్ట్ పనుల్లో బిజీగా ఉంది. ఆగస్టు 15 ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ క్రమంలో డబుల్ స్మార్ట్ మీదే ఫోకస్ పెట్టింది. తమకు పోటీగా వస్తున్న రవితేజ, హరిశంకర్ల మీద కసుబుస్ అయినట్లుగా కనిపిస్తోంది. ఇన్స్టాలో చార్మి వాళ్ళిద్దరిని అన్ఫాలో చేసి తన అసంతృప్తిని, కోపాన్ని వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. డబుల్ స్మార్ట్ రిలీజ్ డేట్ ని ఎప్పుడూ ప్రకటించేశారు. ఆగస్టు 15 వస్తుందని డబుల్ స్మార్ట్ టీం ముందుగానే కర్చీఫ్ వేసుకుంది. అయితే మిస్టర్ బచ్చన్ కూడా అదే డేట్కి దింపుతున్నారు. డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్ ఒకే రోజు వస్తే కలెక్షన్లో తేడా వస్తుంది. ఓపెనింగ్స్ తగ్గుతాయి. 2 సినిమాలకు టాక్ వస్తే బాగుంటాయి, లేకపోతే దారుణంగా పరిస్థితులు ఉంటాయి. అలా సోలోగా వస్తే కనీసం ఓపెనింగ్ డేట్తో అయినా సగానికి సగం రికవరీ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ పరిస్థితి ఇప్పుడు వేరేలా ఉంది. ఆగస్టు 15 మీద చాలా మంది కన్నేశారు. విక్రమ్ తంగలాన్ కూడా వస్తోంది. ఇంకో 2-3 చిన్న చిత్రాలు ఉన్నాయి. మెయిన్ పోటీ అయితే తెలుగులో డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్ మధ్య ఉంటుంది. అందుకే చార్మి రాయబారం చేయడానికి ప్రయత్నించినట్లుగా ఉంది. మిస్టర్ బచ్చన్ టీంతో సంప్రదింపులు జరిపినట్లుగా ఉంది. అవి సఫలం కాకపోవడంతో ఇలా చార్మి తన ఇన్స్టాలో హరిశంకర్, రవితేజలను అన్ఫాలో కొట్టేసినట్లుగా సమాచారం. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపులేని వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండగా మారాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. వారం రోజులకు పైగా కురుస్తున్న ముసురు వానతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే శుక్ర, శనివారాల్లో వరుణుడు కాస్త తెరిపించాడు. కొన్ని జిల్లాల్లో మినహా మిగిలిన చోట్ల వర్షాలు కురవలేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. నిర్మల్, ఆసిఫాబాద్, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో ముసురు కొనసాగుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 4 రోజులుగా ముసురు పడుతుంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలతో చెరువులు మత్తడి పారుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణ నమస్కారం.